చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి. మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఈరోజు వరిలో ఏ దశలో జాగ్రత్త పడితే దోమ రాదు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వరిలో పొట్ట దశలో ఉన్నప్పుడు, వరి పైన లద్ది పురుగు ఉన్నప్పుడు, లేదా ఎన్ను తీసిన తర్వాత సుంకులార్పు పురుగు ఉన్నప్పుడు ఏ ఇన్సెక్టిసైడ్ పురుగు మందుని పిచికారీ చేస్తే దోమ రాకుండా ఉంటుందో దాని గురించి మాట్లాడుకుంటున్నాము. ప్రతి రైతుకి తెలియాలి ఈ విషయం. ఎందువల్లంటే దోమ ఉధృతి ఎక్కువగా వస్తుందంటే రైతు చేసే కొన్ని తప్పిదాలు కూడా ముఖ్యంగా ఉన్నాయి. ఆ కెమికల్స్ గురించి చేయొచ్చా చేయకూడదా అనే విషయం ఇప్పుడు క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇది దోమ వచ్చిన పొలం అండి. దోమ వచ్చే టయానికి దోమ ఏమో వస్తుంది, కానీ రైతు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పొట్టల దశలో ఉన్నప్పుడు, ఎన్ను మీద సుంకులు తినే పురుగు ఉన్నప్పుడు రైతు సింథటిక్ పైథ్రాయిడ్స్ అనే కెమికల్స్ని యూజ్ చేయకూడదు. సింథటిక్ పైథ్రాయిడ్స్ అనే మెడిసిన్ని రైతు నాటు వేసిన తర్వాత 30 రోజులు లోపే స్ప్రే చేసుకునవలెను. ఆ పైన కానీ సింథటిక్ పైథ్రాయిడ్స్ మెడిసిన్ కానీ వాడినట్లయితే అది దోమని ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంది. ఆ కెమికల్స్ గురించి మీకు చెప్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే పొట్ల దశలో, పొట్ల కాడ నుంచి ఎన్ను తీసే సమయంలో ప్రొఫినోపాస్, పెరిపిత్రిన్, లేమెడా సైహిలోత్రిన్, సైపెరిమెత్రిన్, క్లోరేపైరిపాస్, బైపిత్రిన్ మొదలైనటువంటి సింథటిక్ పైథ్రాయిడ్స్ కెమికల్స్ని మీరు ఎన్ను దశలో కొట్టినట్లయితే అది దోమని ఎంకరేజ్ చేస్తుంది. కాండము తీపుబారి దోమ తొందరగా పుట్టేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు ఎన్నులు వచ్చే సమయంలో, పొట్ట దశలో కానీ ఎన్నులు వచ్చిన సమయంలో కానీ పైన సుంకులారు పురుగు, సుంకు తినే పురుగు, లద్ది పురుగు ఇటువంటి ఉన్నప్పుడు మీరు చేయాల్సిన కెమికల్స్ వేరే ఉన్నాయి. అవి కానీ స్ప్రే చేసుకున్నట్లయితే పంట దిగుబడి వస్తుంది. అదేవిధంగా దోమకి ఎంకరేజ్మెంట్ చేయవు. అటువంటి కెమికల్స్ గురించి ఇప్పుడు మీకు చూపిస్తాను, తెలుసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. సో ఫ్రెండ్స్, మీరు చూడండి, కింగ్డాక్సా ఇంటాక్సీ కార్బన్ దీంట్లో కెమికలు, కటానా ఫ్లుబెండమైడ్ అండి, కొరాజిన్ క్లోరాంత నిలిప్రోనిల్ అండి, ఫేమ్ ఫ్లుబెండమైడ్ అండి. ఈ కెమికల్స్ని ఎన్ని సమయంలో మీ పొలానికి ఏ బీపీటీ కానీ, షుగర్లెస్ కానీ, ఏ10 కానీ, దొడ్డు రకం కానీ ఏ పంటకైనా పిచికారీ చేసినట్లయితే స్టెమ్ బోలరు, లీఫ్ హోల్డరు, లద్ది పురుగు, పొగాకు లద్ది పురుగు ఏ పురుగులైనా సమర్థవంతంగా నివారిస్తాయి. ఇవి దోమకు కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వవు. మన రైతు సోదరులు కూడా ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం, ఈ ఎన్ను బయటకు వచ్చిన సమయంలో, ఎన్ను తీసే సమయంలో ఈ మెడిసిన్ని ఖచ్చితంగా కొట్టాలి. ఇది నేను చెబుతుండా. ఎందువల్లంటే ప్రయోగపూర్వకంగా మేము చేసాం కాబట్టి. ఈ కొట్టిన తర్వాత మీ పొలంలో కూడా ఎన్నుల మీద ఉన్న పురుగులు అన్నీ చనిపోయి ఎన్నుల్లో పాలు వచ్చి పుష్కలంగా బంగారు కలర్లో ఖచ్చితంగా మీ పంట దిగుబడి వస్తుంది. ఎందువల్లంటే మేము ప్రయోగపూర్వకంగా చేస్తున్నాము. ఈ కెమికల్స్ బాగా దిగుబడికి అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా దోమ వచ్చేదానికి కూడా ఎంకరేజ్మెంట్ చేయవు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా రైతులు తెలుసుకోవాల్సింది, సింథటిక్ పైథ్రాయిడ్స్ లాస్ట్ స్టేజ్లో కానీ స్ప్రే చేసినట్లయితే అవి పైరు కూడా రొంత డిస్టర్బెన్స్కి గురి అవ్వద్ది. అందుకని సింథటిక్ పైథ్రాయిడ్స్ రికమెండ్ చేయబాకండి. చేసినా వాటి వల్ల అనర్థాలు తప్పవు. నేను చూపించినట్టు ఈ ఫిగర్స్లో కటానా కానీ, కింగ్డాక్సా కానీ, కొరాజిన్ కానీ, ఫేమ్ కానీ లాస్ట్ స్టేజిలో స్ప్రే చేసుకున్నట్లయితే సమర్థవంతంగా మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. ఎన్ని బస్తాలు అవ్వాలో అన్ని బస్తాలు మీకు ఖచ్చితంగా వస్తాయి. దోమకి ఎట్టో లాస్ట్ స్టేజ్లో
ఒకసారి స్ప్రే చేస్తే సరిపోద్ది. సింథటిక్ పైథ్రాయిడ్స్ మీరు స్ప్రే చేసినట్లయితే దోమ రెండోసారి కూడా అటాక్ అయ్యే అవకాశము ఖచ్చితంగా ఉంది. సో ఫ్రెండ్స్, నా ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.